నమస్తే అండి, శ్రీధర్ బాబు గారు, భారతీయం తెలుగు వార్తా ఛానల్కి స్వాగతం. మీరు హిందూ కాలేజీలో స్టూడెంట్స్కి అడ్రస్ చేస్తూ అనేక విషయాలు చెప్పారు. ఇప్పుడు కొత్తగా యువత స్టార్టప్ కంపెనీ ఓ బిజినెస్ ప్రారంభించాలంటే వారికి మీరిచ్చే అడ్వైజ్ ఏమిటి తెలియచేయండి. నేను బానిసగా కాదు బాస్గా ఎదగాలని ఒక ఆలోచన వాళ్ళు రేకెత్తించేలాంటి ఒక అద్భుత సంకల్పాన్ని వాళ్ళు తీసుకున్నారు. ఎంటర్ప్రైనర్గా అవ్వాలి అనుకుంటే ఇవాళ దేశంలో 145 కోట్ల జనాభా దరిదాపుల్లో మనం ఉన్నాం. అంటే ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ మన భారతదేశం. ఇక్కడ ఉండే ప్రతి 25 అంటే ఎంఎస్ఎంఈ సుమారుగా 25 నుంచి 27% ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. ఇవాళ 25 నుంచి 27% జనాభా భారతదేశంలో ఎంఎస్ఎంఈస్ ఉంటే ఒక ఎంటర్ప్రైనర్గా అనేవాళ్ళు తన కళని సాకారం చేసుకోవచ్చు. అంటే ప్రపంచంలో ఉన్న బాగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ధనవంతులు ఉంటే వాళ్ళ ఎంప్లాయీస్ చాలా తక్కువ మంది, ఎంటర్ప్రైనర్స్ ఎక్కువ మంది ఉంటారు. అంటే వాళ్ళ ఆర్థికమైన స్వేచ్ఛని, వాళ్ళ జీవితంలో పట్ల వాళ్ళకున్న ప్యాషన్ని, నేను ఏదో ప్రతి ఒక్కళ్ళకి మంచి జీవితం కావాలని కోరుకుంటాం. కానీ మన జీవితానికి ఆపేస్తూ ఉంటుంది. మన జీవితం అంతా ఎవరో ఒకళ్ళ దగ్గర మన ఆలోచనని తాకట్టు పెట్టుకొని గిరి గీసుకొని ఆ గిరిలో బతికేస్తూ ఉంటాం. ఆ గిరి దాటి ఏదో సినిమాలో ఛత్రపతి సినిమాలో ప్రభాస్ అన్నట్టుగా ఒక్క అడుగు ముందుకు వేసి ఎంప్లాయీ నుంచి ఎంటర్ప్రైనర్గా అడుగు వాళ్ళ కుటుంబాన్ని ఆర్థిక స్వేచ్ఛని ఇవ్వటమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పించే దిశగా తన కాళ్ల మీద నిలబడుతూ ఎంతో మంది కుటుంబాలను ప్రభావితం చేయగలి ఈ దేశానికి వెన్నుదనగా నిలిగే అవకాశం ఎంటర్ప్రైనర్కే ఉంటుంది. ఒక స్టూడెంట్ ఎంటర్ప్రెన్యూర్ కావాలి అంటే వాళ్ళలో ఏం క్వాలిటీస్ ఉండాలి, ఎలాంటి అర్జీ ఉండాలి, అసలు తను సాంకేతికంగా కానీ ఎలాంటి కెపాసిటీస్ వాళ్ళు సంపాదించుకోవాలి? సార్, ఎంటర్ప్రైనర్షిప్ అనేది ఒక అద్భుతమైన ఆలోచన అండి. ఆ ఆలోచనకు కావాల్సిన మొట్టమొదటిది ప్రేరణ. వాళ్ళకి ఒక ప్యాషన్ ఉండాలి, అంటే వాళ్ళలో స్ఫూర్తి ఉండాలి. ఆ స్ఫూర్తి ఎలా ఉండాలి? నేను 5 ఏళ్ల పాటు నా కోసం నేను కష్టపడితే మిగతా 55 ఏళ్ల జీవితం నేను ఇతరులని ఉపాధి ఇవ్వచ్చు అనుకోవచ్చు. అదే ఎంప్లాయీగా నేను 40 ఏళ్ళు కష్టపడ్డ 41 సంవత్సరం లాస్ట్లో మిగులు కోసం నేను ఎదగాల్సి వస్తుంది. ఇక్కడైతే నేను 10 మందికి మిగిల్చవచ్చు అనే ఆలోచన ఉంటుంది. దీనికి కావాల్సింది ముందు ప్రేరణ. వాళ్ళకి నేను సక్సెస్ కావాలంటే మీకు కనిపించే వ్యాపారం ముందే ఉంటే దాని వెనకాల కనిపించని బోల్డ్ అంతా వాళ్ళ పని దాని వెనకాల ఉంటుంది. అలాంటి పని చేయడానికి వాళ్ళు ఇష్టపడాలి. దాని గురించి ఆలోచన, అవగాహన, దీని గురించి బోల్డ్ అనే ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇవాళ సదస్సులు జరుగుతున్నాయి, లేదా బోల్డ్ అంత మెటీరియల్ మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుంది. దీని గురించి చెప్పేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో తోడ్పాటు అందిస్తున్నాయి, బ్యాంకులు ఎంతో తోడ్పాటు అందిస్తున్నాయి. నాకు ఇష్టమైంది ఏదో నేను ఐడెంటిఫై చేసి ఆ ఇష్టాన్ని బయట మార్కెట్లో ఎలా ఉందో దాని గురించి సర్వే చేసి రీసెర్చ్ చేసుకుని నేను ఎప్పుడు ఎక్కడ ఎలా పెట్టాలి. ఒక సంస్థను తీసుకొచ్చి బాగా ఉన్నవాళ్ల స్థితిలో ఉన్నప్పుడు మనం తక్కువ దమ్ముతో అక్కడ అమ్ముడుపోదు. మనం బాగా కొనలేని స్థితిలో ఉన్న దగ్గర అతి ఖరీదైన వస్తువు పెడితే వాళ్ళు కొనలేరు. అంటే ఎక్కడ ఏ వస్తువు ఎక్కడ రైట్ ప్లేస్లో రైట్ అని వస్తువు నేను అమ్మగలిగితే నా వస్తువు అమ్ముడుపోతుంది. చాలా మంది వ్యాపారం పెట్టేస్తారు. పెట్టంగా దుకాణం దొరికిందని దుకాణం ఓపెన్ చేయకూడదు. నేను ఈ దుకాణం ఇక్కడికి పనికొస్తుందా, ఏది పెడితే పనికొస్తుంది, అది దాని మీద నాకు అవగాహన ఉందా లేదా, దాని మీద నేను ఏమన్నా పని చేశానా, దాంట్లో అన్ని సాగితే బాగుంటుంది. ఎవరు అంతకన్నా గొప్ప వాళ్ళు ఎవరు ఉండరు. సాగనప్పుడు నేను ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతారనే అది అప్పుడు నిపుణత, నైపుణ్యత కావాలి. అది కావాలి. తర్వాత ఆత్మస్థైర్యం ఉండాలి. ఇప్పుడు కూడా వ్యాపారం ఇతర వేయంగానే మొక్కరాదు. ఆ కొంతకాలం పాటు వేచి దాన్ని కాపాడుకొని దాన్ని జాగ్రత్తగా సంరక్షించుకుంటే అది వృక్షం అయితే మన మనవుడు కూడా తింటాడు. మనం కూడా ఇవాళ వ్యాపారం చేస్తారంటే మీ వెనకాల మేము ఉన్నాం పదండి అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. రకరకాల స్కీములు అవైలబిలిటీ ఉన్నాయి. అందులో వెనకబడిన వర్గాల దగ్గర నుంచి ఆధునికంగా వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఊతం ఇవ్వడానికి కూడా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. మనం పెడుతున్నారంటే మనకు అవకాశం లోన్ ఇవ్వడం అంటే పెట్టుబడి పెడుతున్నారు, తద్వారా ఆయన వసూలు చేసుకుంటున్నారు. ఆ పెట్టుబడిని మనకు ఊతం అందించేలాగా ఆయన ఆలోచిస్తారు కదా, నేను ఎవరి మీద పెడతాను, నేను నా డబ్బు బురదలో పోసిన పన్నీరు అవ్వకూడదు, ఈ డబ్బుని ఎవరికన్నా ఇస్తే అది వాళ్ళకు ఉపయోగపడాలన్నప్పుడు మీరు మీ ప్రాజెక్ట్ మీద మీరు సరైన అవగాహనతోటి వెళ్ళి బ్యాంకర్కి చక్కగా ప్రజెంటేషన్ ఇవ్వగలిగితే, ఆయన్ని మీరు ఒప్పించగలిగితే, మిమ్మల్ని మీరు ఒప్పించుకోండి, ఆయన ఆటోమేటిక్గా ఒప్పుకుంటారు. మీకు అవగాహన ఉందండి, అవతల వాళ్ళకి అవగాహన కలిగించుతారు. మీ ప్రాజెక్ట్ గురించి మీకు క్లారిటీ ఉందా, అవతల వాళ్ళకి క్లారిటీ వస్తుంది. సో విజన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వాళ్ళ బ్యాంక్స్ రెడీగా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని స్కీమ్స్ ఇస్తున్నాయంటే నెంబర్ ఆఫ్ స్కీమ్. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంటర్ప్రైనర్ కాలేరు. ఇప్పుడున్న అవకాశాన్ని అందిపుచ్చుకుంటే అంతకన్నా గొప్ప వాళ్ళు ఎవరూ లేరు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోవద్దు.